వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ప్రభుత్వం 1+1 గన్మెన్లను కేటాయించింది. అదేంటది, మాజీ ఎమ్మెల్యేకి 1+1 గన్మెన్లను కేటాయించడం ఏంటని చాలామందికి డౌట్ రావచ్చు. అందులోనూ పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. మరి పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు అంటే వంగ గీత గారు ఉన్నారు. ఆవిడ ఒకప్పుడు 2009లో పిఠాపురంకి ఎమ్మెల్యేగా పనిచేశారు. సో అదేవిధంగా పెండం దొరబాబు గారు ఉన్నారు, 2004లో పిఠాపురంకి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి అదేవిధంగా 2019లో కూడా పెండం దొరబాబు గారు పిఠాపురానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మరి ఆ నియోజకవర్గంలో వర్మ గారికి, మరి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ గారికి 1+1 గన్మెన్లు ఏంటని చాలామందికి డౌట్ రావచ్చు. మీరు వింటుంది నిజమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి 1+1 గన్మెన్లను కేటాయించింది. తెలుగుదేశం పార్టీలో పిఠాపురం వర్మ గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే 2009, 2019 రెండు ఎన్నికల్లో టీడీపీ సింబల్ మీద పోటీ చేసి ఆయన ఓటమి చెందారు. సరే 2014 అంటే ఆ ఎపిసోడ్ వేరు, ఆయనకి అందరూ మద్దతు ఇచ్చారు. అప్పుడు టీడీపీ అభ్యర్థికి టీడీపీ జిల్లా స్థాయి నాయకత్వం కూడా మద్దతు ఇవ్వలేదు, వర్మ గారికి సానుభూతి. మరి అప్పుడు జనసేన కూడా టీడీపీకి సపోర్ట్ చేయడం, ఆ ఓట్లన్నీ కూడా కలిసి వచ్చి వర్మ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన 5 సంవత్సరాల పాటు చాలా చక్కగా నియోజకవర్గాన్ని పరిపాలించారు, ఆయనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2024 ఎన్నికల సమయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి ఆ నియోజకవర్గం మరి కూటమి డిసైడ్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. సో ఎందుకంటే అధినేత, ఆయన కూటమి పార్టీలో పార్టీ అధినేత కాబట్టి 175 నియోజకవర్గాల్లో అటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారిద్దరు నియోజకవర్గాలు వదిలేసి మిగతా ఎక్కడైనా ఆయన కోరుకోవచ్చు. దానికి వాళ్ళందరూ కూడా అభ్యంతరం చెప్పకుండా స్వాగతించవచ్చు. ఎందుకంటే ఆయన మద్దతు ఉండబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ పిఠాపురంలో ఏం జరుగుతుందంటే, వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక గ్యాప్ని వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే వారికి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే, తెలుగుదేశం జనసేన విడిపోవాలి. తెలుగుదేశం జనసేన విడిపోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనబట్టం లేదు వారికి. ఎందుకంటే ఒక పక్క అటు మోదీ గారి సపోర్ట్ తోటి, ఎందుకంటే వారు కూడా ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామే కాబట్టి, మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి 2 ఎంపీలు మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వారు దేశంలో కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. సో క్యాబినెట్లో కూడా అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా జనసేన తెలుగుదేశాన్ని బీజేపీని కలిపినటువంటి పార్టీ జనసేన, ఆ పార్టీ అధినేత మోదీ గారికి అత్యంత ఆత్మీయుడిగా, ఒక తమ్ముడిలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరి అనేక రాష్ట్రాలు వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా మరి గతంలో కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి. అంటే ఈ 3 పార్టీలు కలిసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు కనపడిన నేపథ్యంలో తెలుగుదేశాన్ని జనసేనని విడగొడితే వారికి అవకాశం వచ్చింది అనేటువంటి చిన్న పిల్లవాడికి కూడా తెలిసినటువంటి ఆ ఫార్ములాని వైసీపీ అష్ట కష్టాలు పడుతూ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే పిఠాపురంలో అనేకమైనటువంటి డిస్టర్బెన్సెస్ను వైఎస్ఆర్సీపీ తెర మీదకు తీసుకొచ్చింది. పిఠాపురం వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏదో చెడిందని, వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని, సో పవన్ కళ్యాణ్ గారే వర్మ గారికి పదవి ఇవ్వనివ్వలేదని, అసలు వర్మ గారికి పదవి ఇవ్వాలంటే చంద్రబాబు గారు ఇవ్వాలి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీ పార్టీ నాయకుడికి పదవి ఇవ్వద్దంటే ఇస్తారా? మరి ఈరోజు నామినేటెడ్ పదవులు 100 నామినేటెడ్ పదవుల్లో జనసేనకు 6-7 ఇస్తున్నారు, టీడీపీకి 3-4 ఇస్తున్నారు, బీజేపీకి రిమైనింగ్ 90 పదవులు తెలుగుదేశానికే కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారా మా పార్టీకి వద్దు, మొత్తం తెలుగుదేశానికి తీసుకోమని? సో అలాంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకులకి ఏం పదవులు ఇవ్వాలో తానే డిసైడ్ చేసుకుంటాడు. ఆయన 4వ ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఎవరికి ఇవ్వాలో. ఇక్కడ వర్మ గారికి ఎమ్మెల్సీ 2027లో అనేకమైనటువంటి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి 100% వర్మ గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తారు. మంత్రివర్గంలో తీసుకుని ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, అది చంద్రబాబు గారి ఇష్టం. ఎందుకంటే ఆ పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి మంత్రుల్లో కొంతమందిని మరి వారికి
ఆల్రెడీ మీకు అవకాశం ఇచ్చారు 2.5 సంవత్సరాలు కాబట్టి మీరు దిగిపోండి, కొత్త వారికి అవకాశం ఇస్తాను, ఆ క్రమంలో వర్మ గారికి మంత్రి పదవి ఇవ్వచ్చు, తప్పేం లేదు దాంట్లో, వారి పార్టీ వారిస్తాం. సో కాబట్టి వైసీపీ ఏం చేసింది, వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏదో ఉందని, పిఠాపురంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ రెండు పార్టీల మధ్య పెద్ద ఒక అగాధం ఏర్పడిందని చెప్పేసి వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఏడాది కాలం నుంచి వారు అష్ట కష్టాలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు కనీసం ఎక్కడా కూడా లేవనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ 1+1 గన్మెన్లను వర్మ గారికి కేటాయించడం వెనక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారంటే, వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో సూపర్ 6 పథకాలు సక్సెస్ అయినాయి, వాటి మీద ఆయన ఒక టీడీపీ ఇన్ఛార్జిగా ఆ పార్టీలు, కూటమి పార్టీలకు సంబంధించి మరి ఈ 3 పార్టీలు కలిసి కష్టపడి ఈ విధంగా ప్రజలకు సేవ చేశారని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకున్నారు, తప్పులేదు, వాళ్ళ పార్టీలో ప్రమోట్ చేసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వర్మ గారి మీద దాడి చేసి ఏం క్రియేట్ చేస్తారు, జనసేన వాళ్ళు దాడి చేశారు, ఇది మా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, నువ్వెట్లా ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి సూపర్ 6 అమలవుతున్నాయా లేదా అని మీరు ఎట్లా అడుగుతారు, మీకేం సంబంధం అని చెప్పేసి జనసేనే వర్మ గారి మీద దాడి చేసిందని చెప్పేసి వైసీపీ క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కనపడ్డాయి అనేటువంటి ఆలోచన జనసేనలో ఉంది. కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారంట, మీరు ఖచ్చితంగా మనం వర్మ గారికి భద్రత ఇవ్వాలి, లేకపోతే వైసీపీ ఆయన మీద దాడుల్లో దౌర్జన్యాలు చేసి ఇది జనసేన చేపించిందని చెప్పేసి రెండు పార్టీల మధ్య ఒక వివాదాన్ని క్రియేట్ చేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందేటువంటి కుట్ర చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా వర్మ గారికి మనం భద్రత ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేశారనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది రాజకీయ వర్గాల్లో. సో కాబట్టి వర్మ గారికి 1+1 గన్మెన్లు కేటాయించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం వర్మ గారికి గన్మెన్లు ఇవ్వద్దు అని చంద్రబాబు నాయుడు గారితో అంటే ఇస్తారా? ఇప్పటివరకు వర్మ గారి మీద ఎవరన్నా దాడి చేశారా? సో ఆ పరిస్థితి ఉందా? పాపం ఆయన ఫ్యాక్షన్ లీడర్ కాదు, చాలా మంచి వ్యక్తి, చీమకు కూడా హాని తలపట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఎవరు దాడి చేస్తారు? ఎవరో దాడి చేసే పరిస్థితులు ఉండవు. మరి అలాంటప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు ప్రభుత్వంలో అనవసరంగా మనం 2 గన్మెన్లను ఆయనకి ఇవ్వటం? ఆల్రెడీ అలా అనుకుంటే మాజీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, సో మరి వాళ్ళందరూ కూడా గన్మెన్లను అడుగుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే చంద్రబాబు నాయుడు గారు 100% ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారే పిఠాపురం వర్మ గారికి గన్మెన్లను ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో చెప్పారనేటువంటి ఒక టాక్ రాజకీయ వర్గాల్లో వినపడుతుంది. అంటే దీన్ని బట్టి పిఠాపురం వర్మ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఉందో ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో ఎస్విఎస్ఎన్ వర్మ గారిని రక్షణ బాధ్యత టీడీపీ ఎంత తీసుకుందో జనసేన కూడా అంతే తీసుకుని చెప్పుకోవచ్చు. సో ఇక మీదట ఆయన తన సూపర్ 6 ఈ యొక్క ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద, అదేవిధంగా ప్రతిపక్షం విమర్శల మీద, సోషల్ మీడియాలో ప్రతిపక్షం చేసేటువంటి విమర్శల మీద, వాటన్నిటి మీద కూడా వర్మ గారి ఇక భవిష్యత్తులో పిఠాపురమే కాదు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన పర్యటన చేసి, లేకపోతే ఆయన సంబంధించి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను కలుసుకొని వారితో మాట్లాడి సామాన్య ప్రజానికి యొక్క సమస్యలు కూడా ఆయన తెలుసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఆ క్రమంలో ఆయన మీద ఎవరన్నా దాడులు చేసి ఇది జనసేన దాడి చేసింది అని చెప్పి క్రియేట్ చేయకుండా ఉండటం కోసం 2 గన్మెన్లను ప్రభుత్వం అయితే కేటాయించినట్టయితే అర్థమవుతుంది. సో పిఠాపురం వర్మ గారికి గన్మెన్లను కేటాయించడం వెనక జనసేన అధినేత పాత్ర కూడా ఉందనేటువంటి టాక్ రాజకీయ వర్గాలు స్పష్టంగా వినపడతా ఉంది.